ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి, రచయిత్రి, దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్ హైదరాబాద్లోని గోషామహల్ ప్రాంతంలోని జ్ఞాన్ బాగ్ ప్యాలెస్లో తుది శ్వాసను విడిచారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య కళారంగాల్లో ఆమె చెరగని ముద్ర వేశారు. అల్లా ఇక్బాల్, గాలిబ్, అరబిందో రచనల నుంచి ప్రేరణ పొందిన ఇందిరాదేవి చిన్న వయసు నుంచే సాహిత్యం వైపు ఆకర్షితులయ్యారు. యుక్త వయసులోనే ఫోటోగ్రఫీపై ప్రత్యేక ఆసక్తిని పెంచుకొని ఫోటోల సేకరణ ప్రారంభించారు. 1964లో ఆమె తొలి కవితా సంపుటి ది అపోస్టల్ పేరుతో వెలువడింది. ఆ తర్వాత 1965, 1966 సంవత్సరాల్లో వరుసగా మరికొన్ని పుస్తకాలు ప్రచురితమై పాఠక లోకంలో విశేష గుర్తింపును తెచ్చుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీకి తొలి అధ్యక్షురాలిగా, ఉర్దూ అకాడమీకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించి భాషా సాహిత్యాల అభివృద్ధికి విశేషంగా సేవలందించారు. సాహిత్య రంగంలో ఆమె సాధించిన విశిష్టతకు అంతర్జాతీయంగా గుర్తు లభించింది. 1973లో ప్రపంచ పోయెట్రీ సొసైటీ ఇంటర్ కాంటినెంటల్ అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్ ఆమె పేరును సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా రాజకుమారి ఇందిరాదేవి చరిత్రలో నిలిచారు.